హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. ఈ మటన్ దమ్ బిర్యానీని ఇంట్లో అందరికీ నచ్చేట్టుగా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికి చాలా టేస్టీగా కుదిరేట్టుగా ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే కనుక పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ మటన్ ముక్క అనేది కూడా చాలా మెత్తగా ఉడికి మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా కుదిరిందండి. ఇప్పుడు దీన్ని లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. మరి దీనికి ముందుగా ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకొని మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మీ స్పైస్ లెవెల్ని బట్టి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక మటన్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒకవేళ మటన్ మసాలా లేకపోతే గరం మసాలాని 1 టీ స్పూన్ వేసేసుకోండి. దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు అనేది మరీ పులిసింది కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. మరి గడ్డలుగా లేకుండా కొంచెం చిలుక వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకుని ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా ఇలా కొంచెం పిసుకుతూ కలుపుకోండి. ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలండి. బాగా కోట్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే కనుక బయట అయినా కూడా ఒక 1 అవర్ పాటు ఈ మటన్ని మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ అయిందంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్క అనేది చాలా జ్యూసీగా మసాలాలన్నీ మటన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మటన్ దమ్ బిర్యానీ. నేను 1 అవర్ పాటు ఈ మటన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నాను. 1 అవర్ ఇదిలా మ్యారినేట్ అయిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోండి. మటన్ ఉడికించుకోవడానికి వీలుగా సరిపోయేంత కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకుని మటన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని దీనికి మూత పెట్టేసి ప్రెజర్ పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ అనేది ముదురుదైతే కనుక ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకైనా కుక్ చేసుకోవాలి. మటన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం ఒక 350 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని ఒక 30 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కర్రీ చేసుకునే పని అయితే కనుక 500 గ్రామ్స్కి 500 గ్రామ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బియ్యం వేసుకోండి. లేదు గ్రేవీ చేసుకోవాలి, ఈ దమ్ బిర్యానీ ఇలానే తినేస్తాం అనుకుంటే కనుక 350 గ్రామ్స్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో జీడిపప్పులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తయారు చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ బయట కొనుక్కునే పని అయితే కనుక కొని తెచ్చేసుకోవచ్చు. లేదు ఇంట్లో అయితే కనుక ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారు చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి మటన్ కూడా ఉడికిపోయింది. నాకు 6 విజిల్స్కే మటన్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మటన్ ఉడికిన తర్వాత చూస్తే మనకి దీంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కదా. మనం 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మటన్ గ్రేవీని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ మటన్ని మళ్ళీ పెట్టేసుకుని ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు గ్రేవీ అనేది చిక్కడి పడేంత వరకు మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఈ గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇది దగ్గర పడేంత వరకు ఒక 7-8 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి. నేను వీడియో కోసం కాబట్టి ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. లేదంటే కనుక ఈ గ్రేవీ దగ్గర పడేయడానికి ఇది ఒక స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకొక స్టవ్ మీద మీరు రైస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు.
నేను వీడియో కోసం కాబట్టి అన్నీ క్లియర్గా చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తున్నాను. లేదంటే మీరు సైమల్టేనియస్గా 2 బర్నర్ల మీద 2 పెట్టేసుకుని చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బాండీ తీసుకుని దాంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. వేసుకుని వాటిని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ పోసుకుని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. మనకి వాటర్ చెక్ చేస్తే కొంచెం ఉప్పుగా ఉండాలి. అలా వచ్చేంత వరకు వేసుకోండి సాల్టు. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని ఈ నీళ్ళు అనేవి తెల్లగాగేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేవి తెల్లకాగుతున్నప్పుడు దీంట్లో ముందుగా మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైసు ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకుని ఈ రైస్ అనేది ఒక 70% 70 to 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది ఇలా ఫ్రీగా ఉడకాలండి. ఇలా కొంచెం పెద్దగా ఉండే బాండీలో పెట్టుకోండి. ఈ రైస్ అనేది ఇలా పొడిగా బాగా ఉడికేట్టుగా వీలుగా ఉండేట్టుగా పెట్టుకోండి బాండీ అనేది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా రైస్ అనేది ఇలా సపరేట్ చేస్తే సపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంటే కొంచెం పొలుగ్గానే ఉండాలి. కొంచెం ఇలా సపరేట్ చేస్తే సపరేట్ అవ్వాలి. అంటే ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఆ రైస్ అంతా స్ట్రైన్ చేసేసుకుని వాటిని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం ఉడికించుకున్న మటన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకుని మటన్లో మిక్స్ చేసుకోవటం వల్ల మనం దమ్ చేసినప్పుడు అడిగిన మాడిపోకుండా ఉంటుంది. దీంట్లోనే మనం ఉడికించుకున్న రైస్ వేసేసుకోండి. వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు సాఫ్రాన్ మిల్క్ వేసుకోండి. సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేసేసినా పర్లేదు. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. అలాగే ముందుగా మనం మటన్ గ్రేవీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోండి. జీడిపప్పు కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇదే ప్లేస్లో మీరు కావాలంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే పైన 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. మీకు నచ్చితే కనుక కొంచెం ఒక అరబద్ద నిమ్మరసం కూడా పిండుకొని దీనిపైన మూత పెట్టేసి బరువు ఏదైనా ఇలా పెట్టుకోండి. లేదంటే కనుక మీరు అంచుల వెంట గాలనేది బయటికి పోకుండా కుక్కర్కి మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే మైదా పిండి ఆర్ గోధుమ పిండితో చపాతీలాగా చేసుకునైనా కూడా ఇలా సీల్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా బరువు పెట్టుకునైనా కూడా దమ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకున్నారంటే దమ్ బిర్యానీ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. ఒకవేళ అడుగు మాడిపోతుంది అనుకుంటే కనుక అట్ల పెనం పైన ఈ కుక్కర్ని పెట్టి దమ్ చేసుకోవచ్చు. దమ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అడుగు అనేది మాడకుండా ముక్క అనేది బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ దమ్ బిర్యానీ అనేది. ఇది 15 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి 10 నిమిషాల పాటు మూత అనేది తీయకుండా అలాగే ఉంచేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత వేసి చూస్తే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా రెడీ అయి ఉంటుంది. చాలా జ్యూసీగా ముక్క అనేది చాలా మెత్తగా చాలా టేస్టీగా కుదిరిందండి మటన్ దమ్ బిర్యానీ అనేది. ఇలాగే ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది. చూసారు కదా చాలా ఈజీగా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకున్నామో. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నప్పుడు నేను చెప్పినట్లు ఈ టిప్స్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.